సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 11/4/2024 గురువారం. తిథి చైత్ర శుద్ధ తదియ మధ్యాహ్నం 3:03 వరకు ఉన్నది. తదుపరి చవితి. నక్షత్రం కృతిక రాత్రి 1:38 వరకు ఉన్నది. తదుపరి రోహిణి. యోగం ప్రీతి ఉదయం 7:19 వరకు. కరణం గరజి మధ్యాహ్నం 3:03 వరకు. వర్జం మధ్యాహ్నం 2:22 నుండి 3:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:54 వరకు. మరలా మధ్యాహ్నం 3:01 నుండి 3:50 వరకు. అమృతకాలం రాత్రి 11:23 నుండి 12:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:13 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే సంతానరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న వారు గురువారం రోజున తీపి పదార్థాలు లేని వారికి పంచినట్లయితే మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. గృహ వస్తు వాహన సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మీరు మధుర పదార్థాలు లేని వారికి పంచినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతలు పెరుగలో. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు జంతువులకు పక్షులకు తగిన ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. కుటుంబ సభ్యులతో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించడం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతలు పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం, పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలను పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు పాదుక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన గురు చరిత్ర కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాష్టం సమయం నడుస్తుంది. జాగ్రత్త వహించవలసి ఉంటుంది. చేపట్టినటువంటి వ్యవహారంలో ఆలస్యం, ఆటంకాలు, అపవాదులు వంటివి ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మధుర పదార్థాలను లేని వారికి దానం చేసినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు అమ్మవారి యొక్క
దర్శనం, అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు ఉండగలవు. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు రాఘవేంద్ర స్వామిని దర్శించినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు తలెత్తగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు దత్తాత్రేయ ఘోర కష్ట నివారణ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దగ్గర ప్రయాణంలో ఉండగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. వృత్తిరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శ్రీపాద శ్రీ వల్లభులను ఆరాధించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.